విచారణ అధికారి ఎవరు? ఎందుకంటే ఇక్కడ ఒక స్టార్ ఐకాన్ గా చెప్పుకున్నటువంటి అల్లు అర్జున్ సంబంధించి సినిమాలు చూసాం మనం. ఒక నేషనల్ అవార్డు గ్రహీత కూడా ఆయన. సో నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి అల్లు అర్జున్ ని ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్లు వేస్తున్నారో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో ఇన్వెస్టిగేషన్ అధికారి పైన చాలా ఈరోజు కొంత ఎక్సైట్మెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరు? రైట్, ముఖ్యంగా చికర్పల్లికి సంబంధించిన ఏసీపీ రమేష్ ఈ రోజు కీలకంగా మారారు. ఎందుకంటే ఆ రోజు సంధ్య థియేటర్ ఘటన రోజు అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటకు తీసుకెళ్లే సీన్ లో ఏసీపీ ముఖ్య పాత్ర ఉన్నది. సో ఏసీపీ లోపలికి వెళ్లి సమాచారం ఇద్దామన్నా కూడా అది అల్లు అర్జున్ మేనేజర్ అయినటువంటి సంతోష్ తన దృష్టికి తీసుకోవాలని కూడా నన్ను మధ్యలో అడ్డుకున్నారు అనేది కూడా మొత్తం కూడా కీలకంగా మారింది. సో వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చికర్పల్లికి సంబంధించినటువంటి ఏసీపీ రమేష్ తో పాటు చికర్పల్లి ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎపిసోడ్ లో వాళ్ళు దగ్గర నుండి చూసారు. వాళ్ళు మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం అబ్జర్వ్ చేశారు. వాళ్ళు ఆ రోజు ప్రధాన పాత్ర పోషించారు. సో వాళ్ళు దగ్గరుండి అల్లు అర్జున్ క్వశ్చన్ చేయనున్నారు. వాళ్ళతో పాటు అల్లు అర్జున్ సంబంధించిన లాయర్ అశోక్ రెడ్డి మన ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నారు. మన ప్రెస్ మీట్ అశోక్ రెడ్డి తోని మాట్లాడిన అనంతరమే అల్లు అర్జున్ మన ప్రెస్ మీట్ పెట్టారు. మన లీగల్ ఒపీనియన్ అశోక్ రెడ్డి నుంచి తీసుకున్న అనంతరమే మన అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. మొన్న అల్లు అర్జున్ పక్కన కూర్చున్నటువంటి అశోక్ రెడ్డి ఈ రోజు అల్లు అర్జున్ ఏదైతే విచారణ జరుగుతుందో విచారణ సమయంలో ఆయన వెళ్ళ తీసుకెళ్లారు. కేవలం నలుగురు మాత్రమే స్పెషల్ రూమ్ లోకి వెళ్ళారు. ఒకవైపు అల్లు అరవింద్ కావచ్చు, చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. వీళ్ళకి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. దాదాపు సాయంత్రం 4 వరకు ఈ విచారణ సాగే అవకాశం ఉన్నది. ఇప్పటికే బయట మొత్తం ఒక్కసారిగా భారీగా ఒకవైపు పోలీసులు మోహరించారు. ఎందుకంటే మొన్న అభిమానులు భారీ ఎత్తున తల్లి వచ్చి ఎక్కడైతే చిక్కపల్లి పోలీస్ స్టేషన్ మొన్న అల్లు అర్జున్ వచ్చారో విచారణ నిమిత్తం ఆ రోజు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. ఆ రోజు ఉద్రిక్త వాతావరణం నెలకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ పోలీస్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభిమానులకు తీసుకున్న చుట్టూ భారీగా ఏర్పాటు చేశారు. అభిమానులను ఎవరిని కూడా ఎక్కువ చేసుకున్న తీసుకుంటే ఎక్కడికక్కడ తెల్లతెరుగు చేసిన ఒక మీడియా మాత్రమే ఇక్కడ ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద కాసేపు క్రితం అల్లు అర్జున్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఈ ఇన్వెస్టిగేషన్ ఈ సంధ్య థియేటర్ సంబంధించిన ఇష్యూ అనేది ఇది కీలకంగా మానున్నది. ఇక్కడ అల్లు అర్జున్ చెప్తే సమాధానాలు అనేది చాలా కీలకంగా మానున్నాయి. ఈ సమాధానాలను బట్టి పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు సుప్రీంకోర్టులో ఏదైతే మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు ముందుకు వెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద అల్లు అర్జున్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. ఇప్పుడు మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడ చికర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మొత్తం ఎవరిని వెళ్ళనీయకుండా ఒక టాస్క్ ఫోర్స్ పోలీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు పహారా కాస్తున్నారు. చుట్టూ బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. చుట్టూ 500 మీటర్ల వరకు కూడా ఎవరు రానివ్వకుండా ఒకవైపు వెహికల్స్ కావచ్చు వేటిని కూడా రానివ్వకుండా మొత్తం తన ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకవైపు అల్లు ఫ్యాన్స్ ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో మొత్తం ఆధీనంలోకి తీసుకుని ఎలాంటివి ఇష్యూస్ తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పహారా కొనసాగుతుంది. అదే సిచ్యువేషన్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా కొనసాగుతుంది. మొత్తం మీద మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ 4 గంటల వరకు ఈ విచారణ అనేది జరగనున్నది. ఒకవైపు మొత్తం 18 ప్రశ్నలు రెడీ చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఈ 18 ప్రశ్నలు కూడా ఒకవైపు సిపిసిబి రిలీజ్ చేసినటువంటి ఏదైతే వీడియో ఫుటేజ్ ఉంది, ఈ వీడియో ఫుటేజ్ కంపేర్ చేసి ఇంకోవైపు అల్లు అర్జున్ పెట్టినటువంటి విచారించే సమయంలో పోలీసులు ఆయన గతంలో ప్రీమియర్ షోలో భాగంగా వెళ్ళినటువంటి ఆ వీడియో ఫుటేజ్ ని బహిరంగంగానే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజెంట్ చేశారు. కాబట్టి వాళ్ళు ఆ వీడియో ఫుటేజ్ ని ఆధారితంగా తీసుకొని దాన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ అల్లు అర్జున్ క్వశ్చన్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఆ వీడియో ఫుటేజ్ ఉన్నదో అది కీలకంగా మానుంది. దాన్ని అల్లు అర్జున్ చూపిస్తూ మీరు ఈ టైంకి వచ్చారు, ఇది జరిగింది, కానీ మీరు మొన్న ప్రెస్ లో చెప్పింది ఇది అంటూ కూడా రెండు మీకు ఏర్పాటు చేసే అవకాశం ఉండదు. దీని ఆధారంగానే పోలీసులు ముందుకెళ్తున్నట్టు కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అల్లు అర్జున్ విచారిస్తున్నటువంటి డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలో బృందం అనేది డీసీపీ సెంట్రల్ జోన్ సంబంధించిన నేతృత్వంలో ఈ బృందం అనేది ఏర్పాటైంది. ముఖ్యంగా చికర్పల్లి ఇన్స్పెక్టర్ ఎస్పీలతో కలిసి విచారణ దాదాపు 50 ప్రశ్నల పైగా అల్లు అర్జున్ ముందు ఉంచిన అధికారులు బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన వ్యవహారం పైన పోలీసులు ముఖ్యంగా దీన్ని ఆరాధిస్తున్నారు. 9 గంటల ఏదైతే రాత్రి 9:30 బయటికి వెళ్లే వరకు ఏం జరిగిందనే దానిపైన మొత్తం ఈ రోజు ఉన్నది అసలు అనుమతి తీసుకున్నారా లేదా అన్నది. కానీ మనం అల్లు అర్జున్ ప్రెస్ పెట్టి నేను అనుమతి తీసుకున్నానని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఎక్కడ అనుమతి తీసుకోలేదని పోలీసులు చెప్తున్నారు.
దీనికి ఈ రోజు క్లాస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు మొన్న బన్నీ ప్రెస్ మీట్ నేను పర్మిషన్ తీసుకున్నాను బన్నీ చెప్తున్నారు, కానీ పర్మిషన్ తీసుకోలేదని ఇప్పటి వరకు పోలీసులు బహిరంగ చెప్తున్నారు. దీనికి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు అనుమతి ఉందా లేదా అనే క్వశ్చన్ మాత్రం ఈ రోజు దీనికి సంబంధించిన క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ప్రతి క్లాట్ ఏ సమయంలో అయినా మీకు ఏ సమయానికి తెలిసి మీకు ఎవరు చెప్పాలి. శిల్పా మీరు హోల్డ్ ఉండండి, శిల్పా మీరు హోల్డ్ ఉండండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన విచారించే అధికారులు ఎవరు? నేషనల్ అవార్డు గ్రహీత పుష్పగా చెప్పుకున్నటువంటి అల్లు అర్జున్, స్టార్ ఐకాన్ గా చెప్పే అల్లు అర్జున్ ని ఈ రోజు నేషనల్ అవార్డు అందుకున్నటువంటి ఆ స్టార్ హీరోని ఇద్దరు పోలీస్ అధికారులు విచారించబోతున్నారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు విచారించే అధికారులు వీళ్ళే. ఏసీపీ రమేష్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్ తో పాటుగా అటు సిఐ రాజు నాయక్. మనం చూస్తున్నాం ఇది విజువల్స్ పాతవి. పోలీసులు మొన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి అల్లు అర్జున్ ఘటనలో ఏం జరిగిందనే విషయం పైన వెల్లడించిన రోజు మాట్లాడిన మాటలవి. వాళ్ళు చాలా ఆవేదనగా మాట్లాడారు. అల్లు అర్జున్కి పదే పదే చెప్పినా వినిపించుకోలేదన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. ఏకంగా ఈ రోజు వీళ్ళే ఇక్కడ కనిపించేటువంటి ఇద్దరే ఈరోజు అల్లు అర్జున్ని విచారించబోతున్నారు. అల్లు అర్జున్ని ప్రశ్నలతో ఉక్కిరి విక్కిరి చేయబోతున్నారు. అల్లు అర్జున్ని ఈరోజు క్వశ్చన్స్తో ఆయనని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అల్లు అర్జున్కి సంబంధించి ఆ ఘటనలో కూడా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన వీళ్ళే ఈరోజు అల్లు అర్జున్ విచారిస్తున్నారంటే ఎంతటి స్థాయిలో ఈరోజు క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. అల్లు అర్జున్కి ఇది ఒక టఫ్ సిచ్యువేషన్, అల్లు అర్జున్కి ఇది ఒక బిగ్ డేగా చెప్పొచ్చు. సుమారుగా ఆర్టీవీ చేతిలో ఒక 15 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా బేసిక్ ప్రైమరీ క్వశ్చన్స్ ఇవి. సో ఈ క్వశ్చన్స్ అల్లు అర్జున్ గారికి అడిగితే అల్లు అర్జున్ సమాధానం ఏంటి అనే దానిపైన చాలా తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడొచ్చు, పర్మిషన్ లేకపోయినా థియేటర్కి ఎందుకు వచ్చారు? ఇది మొదటి క్వశ్చన్గా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రోడ్ షో వద్దని చెప్పినా ఎందుకు నిర్వహించారు అనేది రెండో క్వశ్చన్గా ఉంది. ఇక మూడో క్వశ్చన్, మీరు థియేటర్కి వస్తున్న విషయాన్ని ముందుగానే చెప్పారా అన్నట్టుగా ఒక క్వశ్చన్ ఉంది. ఇక నాలుగో క్వశ్చన్, ఏసీపీ ముందుగా వచ్చి వెళ్ళిపోవాలని చెప్పారా లేదా నాలుగో క్వశ్చన్గా ఉంది. ఇక బయటకు వెళ్ళిపోయేందుకు ఎందుకు నిరాకరించారనే క్వశ్చన్, డీసీపీ వచ్చి అరెస్ట్ చేస్తామనే వరకు అక్కడే ఎందుకు ఉండాల్సి వచ్చిందనే క్వశ్చన్గా ఉంది. పోలీసులు మీ దగ్గరికి రాలేదని అబద్ధం ఎందుకు చెప్పారు? ఆ తర్వాత రేవతి చనిపోయిన విషయం తెలిసినా ఎందుకు తెలియదన్నారు? తొక్కిసలాట జరిగిందని తెలిసినా మళ్ళీ రోడ్ షో ఎందుకు చేశారు? పోలీసు సెక్యూరిటీ ముందుగానే మిమ్మల్ని అడిగినా మీరు 50 నుంచి 60 మంది బౌన్సర్లు ఎందుకు తెచ్చుకున్నారనే క్వశ్చన్ కూడా ప్రధానంగా రేస్ చేసే అవకాశం ఉంది. బౌన్సర్ల అభిమానుల దాడికి కూడా వారు అక్కడ ప్రత్యక్షంగా పోలీసులు చూశారు కాబట్టి ఆ క్వశ్చన్ కూడా రేస్ చేయబోతున్నారు. ఇక బౌన్సర్ల అత్యుత్సాహాన్ని మీరు ఎందుకు కంట్రోల్ చేయలేదని కూడా క్వశ్చన్ రేస్ చేయబోతున్నారు. విచారణ జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు అనే విషయాన్ని కూడా రేస్ చేయబోతున్నారు. ఎవరిది తప్పు లేదని మీరు ఎలా తేల్చారనే విషయం పైన కూడా ఆయన క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక వెహికల్స్ కూడా ఆయన సుమారుగా 3 వెహికల్స్లో వచ్చారు. మనకు కనిపించినట్టు ఆ దృశ్యాల్లో 3 వెహికల్స్ ఉన్నాయి. మొదటి వాహనంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటుగా అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హా వచ్చారు. రెండవ కారులో అల్లు అర్జున్ కొడుకు కేవలం ఒక్కడే అల్లు అయాన్ ఆ కారులో వచ్చారు రెండవ కారు. ఇక మూడవ కారులో అల్లు అర్జున్తో పాటుగా అల్లు అర్జున్ సత్యమణి స్నేహారెడ్డితో పాటుగా హీరోయిన్ కూడా అదే కారులో వచ్చారు. సో ఈ 3 వెహికల్స్ ఉన్నాయి. ఈ 3 వెహికల్స్ మీరు ఒక ప్రొసెషన్లో వచ్చిన నేపథ్యంలో ఎందుకు మీరు ప్రొసెషన్గా వచ్చారు, ఈ వెహికల్స్ ఎందుకు ఎవరు అనుమతించారు అని చెప్పి కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్స్ మీరు చూడొచ్చు. పుష్ప తగ్గేదేలే కాదిక, పుష్ప తగ్గి వచ్చాడు. పుష్ప చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆయన విచారణకు హాజరవుతున్నారు. పుష్పకి ఈరోజు పోలీసులు క్వశ్చన్ చేయబోతున్నారు. ఇది డెఫినెట్గా చాలా ఉత్కంఠ రేపుతోంది. నేషనల్ మీడియా కూడా ఈరోజు ప్రత్యేకంగా పోలీసులు ఎదుట హాజరైనటువంటి అల్లు అర్జున్ ఏం చెప్తాడు, ఏం చెప్పబోతున్నాడు అనే పైన ఉత్కంఠ రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించిన ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. పుష్పని పోలీసులు క్వశ్చన్స్తో సతమతం చేయబోతున్నారు. పుష్పని ప్రశ్నల వర్షం కురిపించబోతున్నారు పోలీసులు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. పుష్ప విచారణకు హాజరైన నేపథ్యంలో పోలీసులు ఆయన్ని ప్రశ్న వర్షంతో ఒక రకంగా సతమతం చేసే అవకాశం ఉంది. సో పుష్ప ఏం ఆన్సర్ చేస్తాడో చూడాల్సిన అవసరం అవుతుంది. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ క్వశ్చన్స్ మనకు కనబడుతున్నాయి. మరోవైపుగా అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరే సమయంలో అల్లు స్నేహారెడ్డి అల్లు అరవింద్తో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఆ తర్వాత విచారణ అధికారులు ఈరోజు నేషనల్ సెలబ్రిటీలుగా ఏసీపీ రమేష్ రాజు నాయక్ మారబోతుంది. ఎందుకంటే స్టార్ ఐకాన్ ఉన్నటువంటి అల్లు అర్జున్ని నేషనల్ అవార్డు గ్రహీతని ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు. సో ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. అల్లు అర్జున్ సమాధానాలే ఎట్లా ఉండబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తి ఈ చాప్టర్ మొత్తం కూడా
వారంతా వీడియో రికార్డ్ చేసే అవకాశం. ఎస్ అల్లు అర్జున్ సమాధానాలు చెప్పడం ప్రారంభించేసినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైపోయి అల్లు అర్జున్ సమాధానాలు చెప్తున్నారు. అన్నీ కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. పక్కాగా వీడియో రికార్డ్ ఆధారితంగానే తదుపరిగా ఇంకా పూర్తి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఎస్ శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, అప్డేట్స్ ఏంటి? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ అంతా ఏ రకంగా చర్చ సాగుతోంది? ముఖ్యంగా 18 క్వశ్చన్లను అల్లు అర్జున్ సంధిస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా సంధ్య థియేటర్ ఘటన ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ పైన ఆరాధిస్తున్నారు. అల్లు అర్జున్ ఏ టైంకి రీచ్ అయ్యారు, ముఖ్యంగా ఒకవైపు అనుమతి తీసుకున్నామని అల్లు అర్జున్ చెప్తున్నారు, కానీ పర్మిషన్ తీసుకోలేదని ఇంకోవైపు పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన క్లారిటీ ఇప్పుడు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎవరైతే తన న్యాయవాది అయినటువంటి అశోక్ నేతృత్వంలో ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పటికే భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొన్న పోలీసులు ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం ఒకవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పోలీసుల నిర్లక్ష్యం ఉన్నట్టు చెప్పారు. సో దీని అనంతరం ఒకవైపు పోలీసులు ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ పైన సీసీటీవీ ఫుటేజ్ అనేది రిలీజ్ చేశారు. టైంతో సహా, నిమిషాలతో సహా పోలీసులు దాన్ని మనకు మీడియా ముందు పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ సిపి అన్నటువంటి సిపి అన్నది దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పాయింట్ టు పాయింట్ అల్లు అర్జున్ ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారు, అదేవిధంగా ఎంత దూరం వరకు ఆయన ర్యాన్స్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ మొదలుకొని థియేటర్ లోపల వరకు ఓపెన్ టాప్ కార్లో ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్ళారు. సో ఒకవైపు పర్మిషన్ లేదని చెప్తున్నప్పటికీ ఆయన మాత్రం ఓపెన్ టాప్ కార్లో ఆయన అభిమానులందరికీ అభివాదం చేస్తూ దాదాపు 500 మీటర్లు ఉంటుంది ఈ మొత్తం ఆయన ర్యాలీగా వెళ్ళినది. సో కానీ ఇంకోవైపు అల్లు అర్జున్ మాత్రం నేను ఎక్కడ ర్యాలీగా వెళ్ళలేదు, నేను అభిమానులు నా చుట్టూ పుట్టారు, వాళ్ళని వెళ్ళడానికి నేను వేవ్ ఇచ్చానని ఒకవైపు అల్లు అర్జున్ మన ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు. సో వీటి ఆధారంగా మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ ఏదైతే మొన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఏదైతే వీడియో ఫుటేజ్ ఉందో దీని ఆధారంగా పెట్టుకుని రెండింటిని కంపేర్ చేస్తూ ఈ ప్రస్తుతం అల్లు అర్జున్కి ఈ వీడియో ఫుటేజ్ని చూపిస్తూనే క్వశ్చన్స్ అడుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో మొన్న పోలీసులు రిలీజ్ చేసినటువంటి విచారణ అది ఏదైతే వీడియో ఉన్నదో అది చాలా కీలకంగా మానున్నది. దీన్ని చూపిస్తూ అల్లు అర్జున్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మొత్తం మీద 30 నిమిషాలు అయితే ఇప్పటికే విచారణ స్టార్ట్ అయ్యి మొత్తం మీద ఇప్పటికే 18 క్వశ్చన్స్ మొత్తం రెడీ చేసినట్లు కూడా ఇప్పటికే మొత్తం తెలుస్తున్నది. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం వరకు ఈ విచారణ జరిగే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వెంట ఒకవైపు అల్లు అర్జున్ వాళ్ళ డాడీ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మామ కావచ్చు, వాళ్ళు కూడా వచ్చారు. కానీ వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. స్పెషల్ దాంట్లో కూడా ఇప్పటికే మన శిల్ప, ఏం జరగబోతుంది? అల్లు అర్జున్ సమాధానాలపై ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. బయటే అల్లు అర్జున్ లోపల కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో బయట అల్లు అరవింద్ తో పాటు వచ్చినటువంటి బన్నీవాసు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారా? వారంతా బయట అంటే